జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మేము ఈ రాత్రిలో సూరాతి సూర్యం అబ్బా మేము లేచే మనసం కాదని చెప్పేసి ఎచ్చులు దొబ్బేది కోతలు కోసేదే కాదు. విషయం ఏంటంటే చేతనైతే దమ్ముంటే ఆ వతలోడు వచ్చి మనం ఢీకొట్టేటప్పుడు మనం దాని మీద తట్టుకొని నిలబడుకోవాలి కూడా. అర్థమవుతుందా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక సన్నాసి ఒక పిరికి పంద గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వాడి పేరేందయ్యా అంటే సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీ. ఇరాన్ దేశపు సుప్రీం లీడర్ ఇతను. నిజానికి ఇరాన్కు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు ఉంటాడు. అర్థమవుతుంది మీకు? అయినప్పటికీ కూడా ఇరాన్లో సుప్రీం లీడర్ మాత్రం ఈ సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీయే. ఎందుకంటే ఈ ఖమేనీ ఇరాన్లో అతిపెద్ద రిలీజియస్ లీడరు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇరాన్లో ప్రధానమైన మతం ముస్లిం మతం అనమాట. ఈ ముస్లిం మతానికి ఇరాన్లో అతిపెద్ద నాయకుడే ఈ సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీ. ఇరాన్లో అతిపెద్ద రిలీజియస్ నాయకుడి చేతిలోనే సర్వాధికారాలు ఉంటాయి. అంటే పాలనంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇరాన్ సైన్యం కూడా ఈ ఖమేనీ చేతిలోనే ఉంటుంది. ఇరాన్లో అధ్యక్షుడు కేవలం ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమే. ఏది? ఇక్కడ వచ్చేసి మొన్న మధ్య 2014 ముందు ఇక్కడ మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ పరిపాలించాడు కదా. ఆయన పరిపాలించినప్పటికీ, ఆయన ప్రధానిగా ఉన్నప్పటికీ కేవలం మనకందరికీ తెలుసు ఆయన ఓన్లీ రబ్బర్ స్టాంప్ మాత్రమే. వెనకుండి నడిపించిందంతా కూడా ఎవరు ఏమన్నది కదా, నుంచి వచ్చిన ఒక ఆమె సోనియా గాంధీ, ఆమె కుమారుడు అని చెప్పి మనకందరికీ తెలుసు. అదే టైపులోనే అదే స్టైల్లోనే ఆడు ఉండడమే కానీ పేరుకి మాత్రమే అట్లా. కానీ మిగతా అన్ని వ్యవహారాలు చూసుకునేది మాత్రం ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ ఖమేనీయే. ఈ ఖమేనీ ఒక మత్తపిచ్చి పట్టిన ఒక మూర్ఖుడు చెప్పాలంటే. ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో ఈ విద్యార్థులు ఉద్యమం చేసినప్పుడు ఏకంగా 400 మంది విద్యార్థులకు ఉరిశిక్షలు విధించినటువంటి నీచుడు నికృష్టుడు అనమాట. వీడి వయసు 85 సంవత్సరాలు. అయినా కూడా వీడిలో ఏ మాత్రం కూడా అంటే కొంచెం కూడా మానవత్వం కానీ, దయ కానీ, కరుణ కానీ, జాలి కానీ అనేటివి ఎత్తుక్కున్నా కూడా కనపడవు. అంతటి దుర్మార్గుడు. అలాంటి ఈ ఖమేనీకు ఇజ్రాయెల్ అంటే అస్సలు పడదు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనేదే వీడి యొక్క జీవిత లక్ష్యం. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుంది, మీకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆయనకున్న గొప్ప లక్ష్యం చూడండి ఒకసారి. అందుకే లెబనాన్లో ఈ హెజ్బుల్లా తీవ్రవాదులను, గాజాలో హమాస్ తీవ్రవాదులను, అలాగే యెమెన్లో ఈ హైతీ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నాడు, పందులు పోషించినట్టు. ఈ 3 తీవ్రవాద సంస్థలను పెంచి పోషించేది ఈ సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీయే. అర్థమవుతుందా? చూడండి ఆయన గారి చరిత్ర చూడండి, ఎంత గొప్ప చరిత్ర. మామూలు చరిత్ర కాదులే. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ వినాశనమే వీడికున్న ఏకైక ఎజెండా. గత సంవత్సరం ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదులు జరిపినటువంటి దాడి వెనక ఉండేది కూడా ఈ ఖమేనీయే. అందుకే వీడిని ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందియా. అర్థమవుతుందా? మరి అంత చేసేటప్పుడు, అన్ని కథలు చేసేటప్పుడు సూచా గమ్మునుంటే వాళ్ళు మనుషులు ఎట్టవుతారు, అది దేశం ఎట్టవుతుంది, వాళ్ళ ఒంట్లో రక్తం ఉన్నట్ట, లేకపోతే ఏంది రోషం ఉన్నట్ట, పోర్షు ఉన్నట్ట. అందుకనే ఇజ్రాయెల్ వాడిని టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు హమాస్ తీవ్రవాద నాయకులను, అదేవిధంగా హెజ్బుల్లా తీవ్రవాద నాయకులను టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసినటువంటి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాదు, అంటే ఎలిమినేట్ చేయడం అంటే అది కథ. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ సయ్యద్ అలీ హుస్సేనీ ఖమేనీను టార్గెట్ చేసిందియా. అంటే ఎవడిని కొట్టాలో, ఎవడిని వెయ్యాలో వాడిని టార్గెట్ చేసింది. దీంతో భయపడిపోయినటువంటి ఈ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పుడు అండర్ గ్రౌండ్కు పారిపోయినాడు. అంటే గోసి ఎగ్గట్టుకొని ఏది ఆడంగిలోడు మాదిరా పారిపోయినాడు. ఇరాన్లో అత్యున్నత స్థాయి సైనిక విభాగమైనటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ భద్రత మధ్య వీడు రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయినాడు. అంటే దొబ్బుకొని పారిపోయినాడు. ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ను అది చేర్చా ఇది చేర్చానని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ఊరినాయన ఏర కోతలకు కోసింది. ఈయన చెప్పిన మాటలన్నీ నేను చెప్పినా కదా, అవన్నీ మామూలు మాటలు కాదు. అలాంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ ఖమేనీ ఇప్పుడు అంటే ఏమిలా పారిపోయినాడు. ప్రస్తుతం తన దేశంలోనే ఎవరికీ కనపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కున్నాడు దొంగ మాదిరిగా. అందుకు కారణాలు కూడా లేకపోలా. మొన్నటిగా మొన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉన్నటువంటి ఈ హమాస్ తీవ్రవాద సంస్థ చీఫ్ అయినటువంటి ఎవరు ఇస్మాయిల్ హనియాను అంతమొందించింది ఇజ్రాయెలే. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీను హెలికాప్టర్లో ఉండగా అంతమొందించింది కూడా ఈ ఇజ్రాయెలే. అయితే ఇజ్రాయెల్ ఈ సంఘటనను ఒక ప్రమాదంగా చిత్రీకరించింది. అర్థమవుతుందా?
దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ తనను ఖచ్చితంగా అంతమొందిస్తుందని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఈ సయ్యద్ అలీ హుస్సేన్ ఖమేనీ ఇప్పుడు భయంతో రహస్య స్థావరానికి వెళ్ళి దాక్కున్నాడు. చూడండి, అంటే వాళ్ళని ఏదో చేర్చానని చెప్పేసి 3 దేశాల్లో 3 తీవ్రవాద సంస్థలను పెంచి పోషించివి, నేనేదో పీక్ వడ్డేస్తానని చెప్పేసి నీ దేశంలో ఉండే వాళ్ళు కూడా నువ్వు న్యాయం చేయలేకపోతేవి, నీ చేతగానితనాన్ని ప్రశ్నించినటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళని ఉరిదీచ్చివి. ఇప్పుడు ఏం చేసినావు? పారిపోయి దాక్కున్నావు. ఆ బతికేదానికంటే ఏమన్నా చేసుకోవడం చచ్చిపోవడం మేలు కదా. అందులో నీకు ఏమైనా అట్టనా నువ్వేమైనా వయసోడు అనుకుంటే నేను మళ్ళీ ఏదో వచ్చి పీకుతాను అనుకునేదానికి నీకు అది కూడా కాకపోయా. నువ్వేమో ముస్లిం ఒప్పనున్నావు. ఇప్పుడు పోతావో, రాత్రికి పోతావో, రేపు పొద్దునే పోతావో కూడా తెలియదు. నీ వయసుకు నీకుండే బతుకు పోయి పారిపోవడం అంత అవసరమా? అదేదో మొగోడతనంగా ఈరుడు మాదిరి పోయి పడరాదా? బొత్తావు, లేకపోతే బబ్బా వీరుడు రా స్వామి వీరసర్గం పొందినాడని చెప్పేసి నీ వాళ్ళలో నువ్వు ఎప్పుడు హీరో అయిపోయింది కదా. అది లేకపోయినే ఇంకో విషయం చెప్తాను మీకు, ఇది ఖచ్చితంగా అందరూ వినాలా. ఇదే ఖమేనీ, చెప్పాలంటే ఖమేనీ కాదు, ఇది కమీనే. మొన్న భారతదేశంలో ముస్లింలకు భద్రత లేదని చెప్పేసి ముస్లింలను భారత ప్రభుత్వం ఇబ్బందులు పెడతానని చెప్పేసి నానా మాటలు మాట్లాడినాడు. నేను ఒక మాట చెప్తా, గుండెల మీద చేసుకొని తాము పూజించే, తాము ఆరాధించే వాళ్ళ భగవంతుడి సాక్షిగా, అది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవచ్చు నిజంగానే ఈ దేశంలో ఉన్న ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయా అని. నేను మళ్ళా చెప్తున్నా, మొన్న వినాయక చవితి పండగ వస్తే ఎన్ని మంటపాల మీద రాళ్ల దాడులు జరిగినాయి ఒకసారి ఆలోచించండి. ఆ మాత్రం ఎవరి మీదైనా కూడా జరిగిందా? అన్ని మతస్థుల మీద, అది కూడా ఆలోచించండి. ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులే ఇబ్బందులు పడుతున్నారు కానీ, హిందువులే దాడులకు గురవుతున్నారు కానీ, హిందువులే దారుణాలకు గురవుతున్నారు కానీ, హిందువులే హత్యలకు గురవుతున్నారు కానీ, హిందువులే అత్యాచారాలకు గురవుతున్నారు కానీ, మిగతా వాళ్ళ మీద ఎక్కడ దాడులు జరిగినాయి? ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఎక్కడైనా జరుగుంటే, ఎవరైనా చేసుంటే వాళ్ళని ఎవరినైనా కూడా పట్టకొచ్చి నడి రోడ్లో నిలవనా, ఏది కావాలంటే అది చేయండి, తప్పులే. ఎందుకంటే ఈ దేశంలో పరమత సహనం పాటించకుండా ఎవరైనా మారి ఉంటే, ఎవరు తప్పు చేసినా, నేను చేసినా, నువ్వు చేసినా, ఎవరు చేసినా, ఏ మతం వాడు చేసినా కూడా అదే మారి చేద్దాం. కానీ పరిస్థితి ఇక్కడ ఏంటంటే భిన్నంగా ఉండాలి. అది కానీ మారాలా. తప్పు ఎవడు చేసినా కూడా అందరికీ మెట్టు దెబ్బలు పడాలా, తప్పు చేసినా ఎవరికైనా కూడా తలకాయ తీయాలా. మరి అలాంటి సిస్టమ్ వస్తే మన దేశం రేపే బాగుపడుతుంది, దాంట్లో మాత్రం డౌటే లే. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం నేను ఇంకోటి చెప్తా, ఇంకేదో వీడియోలు తీయడం వేరు, దేశం కోసం, ధర్మం కోసం, భవిష్యత్తు కోసం వీడియోలు చేయడం వేరు. ఇలాంటి ఛానల్ నేను పెట్టినా, ఇంకొకరు పెట్టినా, ఎవరు పెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలా. అంతేగాని దయచేసి ఊరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తారో జాతీయవాదులకు అంత ధైర్యము, అంత భరోసా, అంత ఊపు వస్తాయి. అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు దయచేసి, ప్లీజ్. జై శ్రీరామ్.